ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో భారీ విపత్తును అరికట్టగలిగామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మున్సిపల్ కార్యాలయంలో తీర ప్రాంతాల్లో తుఫాను ప్రభావంపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాను వల్ల జరిగిన నష్టాలు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కూటమి నాయకులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు అండగా నిలిచారని వివరించారు. ఇంతలా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేయడం దారుణమని మంత్రి మండిపడ్డారు. ఎక్కడెక్కడ లో ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే ఇనండేషన్ అవుతుందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ వెకేట్ చేసి వాటిని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా రీహాబ్ తీసుకొచ్చి వాళ్ళకందరూ కూడా క్వాలిటీ ఫుడ్, అలాగే మెడిసిన్స్ ఆ ఏర్పాట్లు చూస్తున్నారు. అలాగే ముందుగానే కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ అధికారులు పెట్టి క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఎక్కడెక్కడ ఎలాంటి కసరత్తు తీసుకోవాలని కూడా తెలియజేయడం. గౌరవ ముఖ్యమంత్రి గారు అంత పర్యవేక్షించుకుంటూ ఇంత వయసులో కూడా అర్ధరాత్రి దాకా ఉండి టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా రాష్ట్రాన్ని కాపాడే దిశగా పనిచేస్తూ ఉంటే ఈ యొక్క చీఫ్ నాయకులు వారిని కూడా ఇలాంటి అద్భుతంగా పనిచేసినప్పుడు కూడా వారిని హేళన చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం నిజంగా బాధాకరం.